ఓం శ్రీ గురుభ్యో నమః. భగవత్ స్వరూపమైనటువంటి కాలాన్ని ఆరాధించే పద్ధతుల్లో ఏనాడు అంతరిక్షంలో ఖగోళంలో ఏం జరుగుతోందో గమనించి తదనుగుణంగా మన జీవితాన్ని మలచుకోవడం అన్నది ఒక పద్ధతి. అందుకే మన పండగలు, పబ్బాలు, పబ్బం అంటే పర్వం అండోయ్, పర్వం అంటే ఏమిటర్థం? పూర్ణిమ అని అర్థం. వాటికి సంబంధించి ఎప్పుడెప్పుడు ఏం చేయాలో మనని ఖగోళంలో ఉన్న గ్రహాలతో అనుసంధానం చేసుకునేటటువంటి అద్భుతమైన కార్యక్రమాలను మనకి అందించారు మన పెద్దలు. అందులో ఉగాది నాడు చేయవలసినటువంటి పనులని కొన్నిటిని ఇలా చేస్తే బాగుంటుంది అని సూచన చేశారు, కొన్నింటిని నిర్దేశించారు కూడా. నిర్దేశించారు అంటే తప్పనిసరిగా చేయాలన్నారు, సూచించారంటే ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పారు. అట్లాంటి వాటిల్లో ఉగాది నాడు మనం చేయవలసిన పనులు ఏమిటి అంటే సూర్యోదయానికన్నా ముందుగా తైలాభ్యంగనం చేయాలి. అంటే ఒంటికి నువ్వుల నూనె రాచుకుని మరీ అభ్యంగన స్నానం చేయాలి. ఎందుకంటే అప్పటి వరకు ఉన్నటువంటి చలికాలానికి ఒళ్ళంతా పగిలి అంత మృదువుగా ఉండదు. దాన్ని మళ్ళీ యథాస్థితికి తేవాలి అంటే నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేసినప్పుడు మాత్రమే బాగుంటుంది. అది కూడా సూర్యోదయానికి ముందు. ఆ పైన నింబ పల్లవ భక్షణం అంటే వేప చిగుళ్ళని తినడం, అటు పిమ్మట నూతన వస్త్రధారణం, కొత్త బట్టలు కట్టుకోవడం, ఆ పిమ్మట దేవాలయానికి వెళ్ళి దైవాన్ని దర్శించుకోవడం. ఆ తరువాత చేయవలసినది ఏమిటి అంటే పంచాంగ శ్రవణం. పంచాంగ శ్రవణం అంటే పంచాంగం ఒకరు చదువుతూ ఉంటే వినటం. దీనివల్ల చాలా మంచి జరుగుతుందని ఫలితాలు కూడా చెప్పారు. వీటన్నిటికన్నా ముందుగా ఇంకొకటి చేస్తారు. ఏమిటి అంటే ఇంటి మీద ధ్వజారోహణం, జెండా ఎగురవేయడం. ఈ మొదటి 5 చేస్తారు, కానీ అన్నింటికన్నా ముందు చేయవలసినటువంటి ధ్వజారోహణం అన్నది ఎందుకనో దక్షిణ దేశంలో మనం మర్చిపోయాం. ఉత్తరాదిని ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు. మహారాష్ట్ర ప్రాంతంలో తప్పనిసరిగా ధ్వజారోహణం చేస్తారు. వీటన్నింటి వెనకాల కూడా ఒక గొప్ప శాస్త్రీయమైనటువంటి అంశం ఇమిడి ఉంది అని చెప్తారు. అందులో నింబ పల్లవ భక్షణం అని శాస్త్రాల్లో చెప్పిన దాన్ని, నింబ పల్లవం అంటే ఏమిటి? వేప చిగురు. వేప చిగుళ్ళు తినాలి. అమ్మో, వేప చిగుళ్ళ! అందుకని మనం దాన్ని కొంచెంగా మార్చుకుని ఏం చేస్తున్నాం? నింబ కుసుమ భక్షణం చేస్తున్నాం. వేప పువ్వుని తింటున్నాం. ఈ వేప పువ్వుతో 6 రుచులను మేళవించి చక్కని ఉగాది పచ్చడి అన్న పేరుతో ఒకానొక పచ్చడి తయారు చేసుకుని దాన్ని దేవుడికి నివేదన చేసి అది తిన్న తర్వాత మాత్రమే మిగిలిన ఏ ఆహారాన్న ఆ రోజును తీసుకోవడం అన్నది సంప్రదాయంగా వస్తుంది. దీంట్లో కొన్ని మనకి నమ్మకాలు కూడా ఉన్నాయి. అంటే శాస్త్రీయం కాదనుకోండి, ఊరికే మనకి అలవాట్లో ఉన్న నమ్మకాలు. అది రుచి చూడరు కదా దేవుడికి నివేదన చేసేటప్పుడు. రుచి చూడకుండా చేసినటువంటి ఈ పదార్థంలో ఏ రుచి ఎక్కువగా ఉంటే ఆ సంవత్సరం అంతా ఆ రుచి మనకి కలిగిస్తుంది అని ఒక నమ్మకం. అందుకే చాలామంది ఎందుకైనా మంచిదని బెల్లం కొంచెం ఎక్కువ వేసిస్తూ ఉంటారు. ఎందుకు? సంవత్సరం అంతా తీయగా ఉండాలి అని. ఇంతకీ ఏమిటి ఈ వేప పచ్చడి చేసేది అంటే రుచులు 6 మాత్రమే. మన నాలుక 6 రకాలైనటువంటి రుచుల్ని మాత్రమే గ్రహించగలదు. తర్వాతవన్నీ కూడా వాటి యొక్క కలయికలు. కొంచెం పులుపు, కొంచెం తీపి కలుపుతాం, కొంచెం ఉప్పు, కొంచెం కారం కలుపుతాం. కానీ ఉన్నది మాత్రం మనకి ప్రధానంగా ఉన్న మౌలికమైన రుచులు ఏవైతే ఉన్నాయో ఉప్పు, కారం, పులుపు, తీపి, చేదు, వగరు. ఈ 6 రుచులు ఏవైతే ఉన్నాయో ఈ 6 రుచులని ఒక్కసారిగా అనుభవించాలన్నారు. దీంట్లో తాత్వికమైన అర్థం ఏమిటంటే జీవితంలో ఉండేటటువంటి షడ్రుచుల్ని, అంటే చేదుగా మనకు నచ్చనటువంటి వాటిని, వగరుగా కొంచెం ఇబ్బంది కలిగించే వాటిని, కారంగా అబ్బా అనిపించే వాటిని, తీపిగా ఆహా అనిపించే వాటిని, వీటన్నిటిని ఆస్వాదించటానికి వీలుగా ఉండేటటువంటి ఉప్పుని, వీటన్నిటిని సమదృష్టితో స్వీకరించాలి అనే తాత్వికమైన అర్థం చెప్పడంతో పాటుగా దీని వెనక అద్భుతమైనటువంటి ఆరోగ్య సూత్రం ఉంది. ఈ వసంత ఋతువు అనేది వచ్చేటప్పటికి ఇటు చైత్రమాసం, అటు పక్కన దీనికి సరిగ్గా 6 నెలల ముందు ఉండేటటువంటి ఆశ్వేయుజ మాసం శరదృతువు, ఈ 2 కూడా యమదంష్టలు అని చెప్పారు. అంటే యముడి కోరలు. ఎక్కువగా వ్యాధులు వచ్చి జీవులు శరీరాలు వదిలేసేటటువంటి సమయం ఇది.
అందుకని శరీరం వదిలేస్తే మనం చేయగలిగింది ఏం లేదు, కానీ వ్యాధులు వస్తే ఇబ్బంది పడతాం గనక బతికున్నంతకాలం ఆరోగ్యంగా ఉండాలి అన్న ఉద్దేశంతో 1 సంవత్సరం పాటు మన ఆరోగ్యం చక్కగా ఉండాలి అంటే ఈ 6 రుచులతో ఉన్నటువంటిది ఈనాడు మనం స్వీకరించడం మొదలుపెట్టాలి. అందులో ప్రధానంగా స్వీకరించవలసినటువంటిది ఏమిటి? వేపాకుని ఉదయం పూట ఉగాది నుండి 40 రోజుల పాటు 4 చిగుళ్ళు తినడం కనుక అలవాటు చేసుకున్నట్టయితే సంవత్సరం పాటు జ్వరం రాదట, జలుబు చేయదట, దగ్గు మొదలైన వ్యాధులు రావుట. మన వేపాకు తినడం అన్నది చేయలేము, కనీసం వేప పువ్వన్నా నెలంతా తినాలి, 40 రోజులు కాకపోయినా. అది చెయ్యట్లేదు, పోని ఉగాది రోజునన్నా తినండి, ఇష్టమైన వాళ్ళు కొనసాగించండి అని చెప్పడానికి నింబ కుసుమ భక్షణం అన్నదాన్ని ఆనాడు మొదలుపెట్టాం. ఈ ఒక్కొక్క రుచికి ఒక్కొక్క దాన్ని ప్రధానంగా తీసుకున్నాం. చేదుతో మొదలు పెట్టుకుంటే వేప పువ్వు వాడుతున్నాం. ఈ వేపని ఏం చెప్తారు అంటే దానికి సంస్కృతంలో నింబ అంటారు. నింబ అన్నటువంటి పదానికి ఉన్నటువంటి నిర్వచనం ఏమిటి అంటే ఆరోగ్యం నయతి ఇది నింబం, ఆరోగ్యాన్ని నడిపించేది, ఆరోగ్యం కలిగేటట్టుగా చేసేది. అందుకే కదండి ఇప్పుడు ప్రపంచం యావత్తు వేప మీద మాకు పేటెంట్ కావాలంటే మాకు పేటెంట్ కావాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. వేళ్ళు, బెరడు, కాండం, ఆకులు, పువ్వులు, కాయలు, గింజలు, ఆకుల మధ్య ఉండే ఈనెలు దేనికవి ప్రత్యేకమైనటువంటి ఔషధ లక్షణాలు కలిగినటువంటిది. అటువంటి దాన్ని మనం స్వీకరించినట్టయితే ఆరోగ్యం బాగుంటుంది. కనుక మొట్టమొదట ప్రధానంగా మనం ఈ ఉగాది పచ్చడిలో ఉంచుకోవలసినటువంటిది ప్రధానమైనటువంటి అంశం వేప పువ్వు. ఆ తర్వాత మళ్ళీ మనకి అందులో కనపడుతూ ఉండేటటువంటిది ఏమిటంటే గుడం. గుడతి రక్షయతి ఇది గుడం. బెల్లానికి ఉన్నటువంటి పేరు గుడం అంటే బెల్లం. దాచేది రక్షించేది. ఆరోగ్యాన్ని దాచటం అంటే భద్రంగా ఉంచి అది వీధిని పారేయడం కాదు, లోపలగా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పెట్టి రక్షణ చేస్తూ ఉంటుంది గనక గుడం. ఎప్పుడూ కూడా తీపికి మన పూర్వులు బెల్లం వాడారే కానీ పంచదార వాడలేదు. పంచదారని ఏమని చెప్తున్నాం ఈ రోజుల్లో మనం? తెల్ల విషం అని కదా అంటున్నాం. పంచదార అసలు వాడడం అన్నది అనారోగ్యానికి మొదటి మెట్టుగా చెప్పుకుంటున్నాం. అయితే తీపి వద్దా? తీపి వాడుకోండి, తీపి తినండి, తీపికి బెల్లం వాడుకుందాం. ఇప్పటి వరకు ఉగాది వరకు పాత బెల్లం వాడుతూ ఉంటారు, ఇక నుంచి కొత్త బెల్లం వాడుకోవచ్చు అని చెప్పడానికి మొదటిసారిగా బెల్లం వాడతాం. ఆ తర్వాత వాడేటటువంటిది చింతపండు. ఇది మనకి బేస్ లాగా వాడుతూ ఉంటాం. దీన్ని ఏమంటారంటే సహస్రవేది. అంటే 1000 రకాలైనటువంటి రోగాలని శోధించి వెంటపడి వేటాడి పోగొట్టేటటువంటి లక్షణం కలిగినటువంటిది సహస్రవేది. దీన్ని తెలుగులో మనం చింతపండు అంటాం. అయితే దీన్ని ఇలా మందులాగా తగు ప్రమాణంలో వాడినప్పుడు ఎంత ఆరోగ్యాన్ని కలిగిస్తుందో విచ్చలవిడిగా ప్రతిరోజు వాడినట్టయితే అంతగానూ అనారోగ్యాన్ని కలిగించే లక్షణం ఉన్నది. ఇప్పటి వరకు కూడా పాత చింతపండే వాడతాము, ఇక నుంచి కొత్త చింతపండు వాడవచ్చు అని చెప్పేది. ఆ తర్వాత అసలు రుచి తెలియాలంటే ప్రధానంగా ఉండాల్సిందేమిటి? తీపి తిన్నా, చేదు తిన్నా, కారం తిన్నా మన నాలుక గ్రహించటానికి వాహికగా ఉండేటటువంటిది ఉప్పు. దాన్ని సంస్కృతంలో లవణం అన్నారు. ఈ లవణానికి ఉన్న లక్షణం ఏమిటి అంటే లునాతి వాతం జాడ్యంబ, రోగాన్ని వాతాన్ని పోగొట్టేటటువంటిది అని లవణానికి ఉన్నటువంటి నిర్వచనం. అంటే ఉప్పు వల్ల వాతం తగ్గుతుంది. అందుకే వాత రోగులు, కీళ్ల నొప్పులవి ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? రాళ్ల ఉప్పు ఉంటుందే, ఆ ఉప్పును తెచ్చి మూకుట్లో వేయించి అది వేడిగా ఉన్నప్పుడు తెల్లని బట్టలో కట్టి ఆ వేడి ఉప్పుతో కాపడం పెట్టుకుంటారు. వాత రోగులకి చాలా ప్రధానం. వాతం తగ్గించే లక్షణం ఉంది దీనివల్ల వచ్చేటటువంటిదే. శరీరానికి కాంతి రావాలంటే లవణం ప్రధానం. అందుకే చాలా మెరుస్తూ ఉండేవాళ్ళని ఏమంటారండి? లావణ్యం ఉన్నది అంటారు. లావణ్యం అంటే ఉప్పు వల్ల శరీరానికి వచ్చేటటువంటి కాంతి చాలా ప్రధానం. అయితే తగుమాత్రంగా, అతిగా తీసుకుంటే అది కూడా ఎటువంటి ఉప్పు? మనం వాడేటటువంటి
ఈ సముద్రం నుంచి తయారు చేసినటువంటి ఉప్పు కన్నా రాతి ఉప్పు అని చెప్తారు. అంటే ఒకప్పుడు ఈ సముద్రమే ఎండిపోయి కొండలుగా ఏర్పడితే ఉండేది, దీని సైంధవ లవణం అంటూ ఉంటారు. ఇది వాడినట్టయితే బాగుండేది. పూర్వకాలం కూడా దీన్నే వాడేవారండి. సైంధవ లవణమే అతి బాగా వాడేవారు. అది వాడినట్లయితే ఇవాళ మనం ఉప్పు వల్ల అనేక రకాలైన ముప్పులు ఉన్నాయన్నామే, ఇవేవి ఉండవు. కనుక మనం ఉగాది పచ్చట్లో వాడవలసింది ఈ సైంధవ లవణం మాత్రమే. ఇది ఉప్పుకి. ఇంకా కారానికి వాడేది ఏమిటి అంటే మిరియాలు వాడతాం. మొన్నటి దాకా 1.5-2 శతాబ్దాల వరకు కూడా మనం కారం కావాలి అంటే మిరియాల పొడి కానీ, లేకపోతే అల్లాన్ని ఎండబెట్టి తయారు చేసిన సొంఠి పొడి కానీ వాడేవాళ్ళు తప్ప మనం ఈనాడు వాడుతున్నటువంటి మిరపకాయలు వాడేవాళ్ళు కాదు. అయితే మిరపకాయ మనకి తెలియదా అంటే తెలుసు. ఆయుర్వేదంలో గాయాలకి కట్లు కట్టడానికి ఇత్యాదులకి వాడుతూ ఉండేవారే తప్ప మామూలుగా వాడేవారు కాదు. పాశ్చాత్యులు మన దేశానికి వచ్చిన తర్వాత చిలీ దేశం నుంచి ఇవి మనకి దిగుమతి అయినందువల్ల వీటిని చిలీ దేశం నుంచి వచ్చిన మిరియపు కాయలు గనక, అంటే మిరియాలకి ప్రత్యామ్నాయంగా వాడుతున్నాం గనక వీటిని చిల్లీలని, మిరియానికి బదులుగా వాడేవి గనక మిరియపు కాయ, అవి గింజలు, ఇవి మిరియపు కాయ, ఆ తర్వాత అది మిరపకాయ అయింది. కానీ నిజానికి మన దేశంలో వాడేటటువంటిది మిరియాలు. అందువల్ల ఈనాటి ఉగాది పచ్చట్లో మిరియాల పొడి వేసుకుంటారు. మనమండి దాన్ని చిల్లీ అంటున్నాం, కానీ ఇతర దేశాల్లో ఎక్కడా కూడా దాన్ని పెప్పరే అంటాం. పెప్పర్ అంటే మిరియం కదా. మనం మిరియం అనేది దాన్ని మిరియాలు వాళ్ళకి దొరకవు గనక మిరియాలకు ఉండే కారం గుణం కలిగినవనే అర్థంలో ఈ మనం చిల్లీలు అనేటటువంటి మిరపకాయలని వాళ్ళు పెప్పర్ అని అంటారు. రెడ్ పెప్పర్, ఎల్లో పెప్పర్, గ్రీన్ పెప్పర్, బెల్ పెప్పర్. దాంట్లో వాళ్ళు పర్సంటేజ్లు కూడా చెప్తారు. మనం ఏదో సీమ మిరపకాయలు అన్నట్టు కారంగా ఉండేటటువంటి, ఎక్కువ కారం ఉండేటటువంటి వాటిని ఇట్లా చెప్పడం ఉంది. కనుక ఉగాది పచ్చట్లో మనం వాడవలసినది మిరియాల పొడి మాత్రమే, మిరపకాయలు కాదు. ఇంకా వగరు అనేటటువంటి రుచి ఎక్కడి నుంచి వస్తుంది అంటే మామిడి పిందెల నుంచి వస్తుంది. ఇప్పుడిప్పుడే మామిడికాయలు కాపు మొదలవుతాయి. మామిడి చెట్లు, వాటి నుంచి పిందెలు వస్తాయి. ఆ పిందెలలో ఉన్న పుల్లని కండభాగం కాక తొక్కకుండే వగరుతో పాటుగా మనం ఇందులో వేసుకోవాలి. ఎందుకంటే మామిడి పులుపుకి విరుగుడు దాని తొక్కలో ఉండే వగరు మాత్రమే. అందుకే మనం ఊరగాయలు అవి పెట్టేటప్పుడు తొక్కతో పెట్టుకుంటామండి. దాంట్లో ఉన్న దోషాన్ని దాని దగ్గరే విరుగుడు ఉంది కనుక రెండూ కలిపి పెట్టుకుంటే దోషం ఉండదని. కనుక మామిడి తొక్కతో ఉన్నటువంటి ముక్కలని అందులో వేసుకుంటాం. ఇప్పుడు 6 రుచులు వచ్చేసాయి కదండి. చేదుకి వేప, తీపికి బెల్లం, కారానికి మిరియాల పొడి, పులుపుకి చింతపండు, వగరుకి మామిడి పింద, ఉప్పుకి సైంధవ లవణం. ఈ 6 చేర్చి షడ్రుచులతో మనం జీవితం షడ్రుచుల సమ్మేళనం. కష్ట సుఖాలు, ఆనందాలు, బాధలు, ఉద్వేగాలు, ఉద్రేకాలు అన్నీ కలిసి ఉంటాయి. అన్నింటినీ భగవత్ స్వరూపంగా, భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ప్రసాదంగా గ్రహించాలి అనేటటువంటి అర్థాన్ని సంవత్సరం మొదటి రోజే మనం స్వీకరిస్తాం. ఇంక ఈ తర్వాత చెరుకు ముక్కలు అంటారు, అరటిపళ్ళు అంటారు. ఎవరి శక్తి అనుసారం వాళ్ళు కలుపుతూ ఉంటారు. కొంతమంది ఆవు నెయ్యి వేస్తారు. ఇవి తర్వాత వాళ్ళ ఇష్ట ప్రకారం ఎన్నన్నా వేయనండి. మౌలికంగా ఉండవలసినటువంటి పదార్థాలు మాత్రం ఈ 6 అండి. ఇలాంటి ఉగాది పచ్చడి తిని జీవితాన్ని ఆరోగ్యవంతంగా చేసుకుని, ఆధ్యాత్మికంగా సమన్వయం చేసుకుని ఆనందంగా జీవితం గడపడానికి ఈ ఉగాది పచ్చడి మనకు ఒక రకమైనటువంటి ప్రేరణ కలిగిస్తుంది. చక్కని ఉగాది పచ్చడి తిని దుర్ముఖినామ సంవత్సరం అంతా ఆనందోత్సాహాలతో, విజయోత్సాహాలతో ఉల్లాసంగా గడుపుతాము అని ఆశిస్తూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నమ ప్రణవవాచ్యాయ నమ ప్రణవలింగినే నమ సృష్ట్యాదికర్త్రే చ నమ పంచముఖాయతే అని శివుణ్ణి గురించి ప్రార్థిస్తూ ఉంటాం.